రేపు మాపో ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం నుంచి వీళ్ళు భారతరత్నకి అర్హులు అని ప్రచారం జరుగుతున్నటువంటి వాళ్ళది. కాంగ్రెస్ టైంలో ఇవ్వడానికి వెనకాడారు, రాజకీయ అవసరాలు చూసుకున్నారు. కానీ ప్రణబ్ ముఖర్జీ లాంటి వాడికి భారతరత్న ప్రకటించాడు నరేంద్ర మోడీ. అది ఇక్కడ స్పెషాలిటీ. మోడీ వచ్చాక భారతరత్న, ఇప్పుడు అద్వానీకి భారతరత్న ఇవ్వడాన్ని మోడీని ద్వేషించి ఈనాడు జ్యోతి కూడా తప్పుపట్టలేకపోయినాయి. అది ఈ దఫా మోడీకి సంబంధించినటువంటి గొప్పతనం. అట్లాగే మొన్న ఠాకూర్, కర్పూర్ ఠాకూర్కి ఇచ్చినటువంటిది ఆయన గురించి తప్పు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఎవరు చేయలేకపోయారు. ఇక్కడ టోటల్గా వాజ్పేయి టైంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మోడీ టైంలో కానీ ఇచ్చినటువంటి భారతరత్నలో చూస్తే ఎంఎస్ సుబ్బలక్ష్మి, సితార్ రవిశంకర్, సి సుబ్రహ్మణ్యం, లోక్నాయక్ జేపీ, లతా మంగేష్కర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సచిన్ టెండూల్కర్, భూపేన్ హజరికా, మదన్ మోహన్ మాలవ్య, నానాజీ దేశ్ముఖ్ ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చింది. అట్లాగే ప్రణబ్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీలకి ఇప్పుడు భారతరత్న. ఇది వీళ్ళు అర్హులు కాదు అనగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకోటి, అర్హత ఉన్న వీళ్ళకి ఇన్నేళ్ల నుంచి ఇవ్వలేనటువంటి దాన్ని చేసి చూపించాడు మోడీ.